చిన్న చిన్న పాట్స్‌లో, ప్లాంటర్స్‌లో నేను విత్తనాలు వేశాను గదా! చిన్న చిన్న మొక్కలొచ్చేసాయి. చాలా బావుంది గదా! బయట వేసినవైతే రావట్లేదు గానీ, ఇక్కడ యుటిలిటీ ఏరియాలో పెట్టిన వాటికి మంచి వెంటిలేషన్ ఉండి చక్కగా వచ్చాయి. ఇవన్నీ అయితే చియా సీడ్స్ వేశాను. సో, సలాడ్స్‌లోకి వేసుకుందాము అని చెప్పేసి. అయితే పక్కన సైట్‌లో వచ్చేసి మనకి సిమెంట్ వర్క్ ఏదో జరుగుతుంది. ఇది కన్‌స్ట్రక్షన్ వర్క్ స్టార్ట్ అవ్వడానికి. సో, బాగా డస్ట్ వచ్చేసింది ఈరోజు. అయితే వీటి నిండా గూడా మట్టి అంతా పడిందనమాట. ఆ కన్‌స్ట్రక్షన్ వేస్ట్ పడితే చిన్న చిన్న మొక్కలు చచ్చిపోతాయి. అందుకని సాయంత్రం వరకు చూద్దామని జెప్పేసి లోపల పెట్టేసాను ఇంట్లో తీసుకొచ్చి. వాటి మీద ఆల్రెడీ డస్ట్ అయితే బానే పడింది. అందుకని ఇదిగోండి ఈ స్ప్రే అయితే చేసుకుంటున్నాను కొంచెం ఆ డస్ట్ అంతా పోతది అని చెప్పేసి. చిన్న చిన్న మొక్కల మీద అయితే వాటరు స్లోగా స్ప్రింకిల్ అయ్యేలాగా చేసుకుంటే బావుంటది గదా! సో, మొన్న ఫ్రిడ్జ్‌లో పెట్టేసాను గదా! కొబ్బరికాయలు కొట్టి, ఇంకా అవన్నీ తీసి బయట పెట్టాను. కంప్లీట్‌గా ఐస్ కట్టేసినట్టు అయిద్దిగా. అదంతా పోయిన తర్వాత కొంచెం తీసేసి ఇట్లా ఈ బాక్స్‌లో వేసేసి పెట్టుకుంటాను కొబ్బరి చట్నీల కోసము అట్లా అనమాట. ఇంకా లెమన్ జ్యూస్ కలుపుకుంటూ, ఇంకా కొంచెం ఈ మాడ్యులర్ ఒకటి క్లీన్ చేసుకుంటూ, ఇలా పనులు చేసుకుందాము అనేసి అనుకున్నాను నేను. అయితే ఈ పనులు చేసుకుంటూ కొంచెం అందరికీ హెల్ప్‌ఫుల్‌గా ఉండేది అండ్ నేను ప్రాక్టికల్‌గా హెల్ప్‌ఫుల్‌గా ఫీల్ అయిన కొన్ని టిప్స్ అయితే ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఇదొచ్చేసి పీరియడ్స్ రిలేటెడ్‌గా అనమాట. యూజువల్‌గా నా ఏ ప్రాబ్లము లేదు. రెగ్యులర్‌గా ఎవ్రీ మంత్ టైమ్ టు టైమ్ ఒకరోజు అటు ఇటుగా పీరియడ్స్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఏ ఇష్యూస్ లేవు అనుకున్న వాళ్ళకైతే నార్మల్ వుమెన్‌కి ఒక 2-7 డేస్ వరకు ఉంటదనమాట. ఒక 2 డేస్ టు 7 డేస్ మధ్యలో కంప్లీట్ అయ్యేలాగా ఉంటది గదా! పీరియడ్ డ్యూరేషన్ వచ్చేసి. ఇంకా ఎక్కువ రోజులు అవ్వడము ఎవ్రీ మంత్ కాకుండా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అట్లా ఉన్నప్పుడు వాళ్ళింకా ఏ కారణంతో అలా అవుతుంది అనేది వాళ్ళు డాక్టర్ చూపించుకుంటారు. అది వేరే విషయము. సో, రెగ్యులర్‌గా పీరియడ్స్ వచ్చే వాళ్ళకి 2-7 డేస్‌లో అయితే కంప్లీట్ అవుతది. ఒకళ్ళకి 2 రోజులకి, ఒకళ్ళకి 3, 4, 5, 6, 7 రోజుల దాకా గూడా ఎళ్తూ ఉంటది కదా! అయితే మనం తీసుకునే కొన్ని జాగ్రత్తల వల్ల, మనం పాటించే కొన్ని వల్ల ఆ డ్యూరేషన్ అనేది తగ్గించుకోవచ్చనమాట. అంటే ఒక 6 డేస్ అలా ఉంటుంది సైకిల్ అన్నప్పుడు దాన్ని మనం ఒక 4 డేస్‌కి తీసుకొచ్చేసుకోవచ్చు. అప్పుడే కంప్లీట్ అయిపోయేలాగా. అట్లా కొన్ని ఉంటాయి. అవేంటంటే నేను ఒక 3 మంత్స్‌గా ఫాలో అయ్యాను. నవంబర్‌లో అయితే ఒక ఫంక్షన్‌కి అటెండ్ అవ్వాల్సిందుంది. డిసెంబర్‌లో గూడా అంతే ఒక పూజ ఉండింది. జనవరి మంత్‌కొచ్చేసరికి వైకుంఠ ద్వార దర్శనానికి కోసం వెళ్ళాల్సుండింది. అలా కొంచెం ముందే కంక్లూడ్ జేసుకోవాల్సిన అవసరం అయితే పడింది. సో, నేనైతే ఫాలో అయ్యాను కొన్ని విషయాలు. ఇది తొందరగా కంక్లూడ్ చేయడం కోసము. సో, నాకైతే వర్కౌట్ అయింది. సో, షేర్ చేస్తున్నాను ఎవరికైనా ఏముంది ఇప్పుడు స్కూల్ గోయింగ్ వాళ్ళైనా, కాలేజ్ వాళ్ళైనా, ఆఫీస్‌కెళ్ళే వాళ్ళు ఎవరు కాదు. ఇంట్లోనే ఉండేవాళ్ళైనా కానీ, కొంచెం త్వరగా కంప్లీట్ అయిపోయింది అనంటే అందరికీ హాయిగానే ఉంటది కదా! పూజ జేసుకోవాలన్నా కూడా అడుగుతూ ఉంటారు. నాకు 3 డేస్‌కే అయిపోతది. ఫోర్త్ డే బాత్ చేసి పూజ చేసుకోవచ్చా? అట్లా అని చెప్పేసి. సో, నియమం ప్రకారము అయితే నాలుగో రోజు స్నానము, ఐదో రోజు మార స్నానం చేసేసి అప్పుడు పూజ చేసుకోవచ్చు. కంప్లీట్ అయితే మాత్రమే. ఇంకా అవుతూనే ఉంది అనంటే ఇంట్లో అంతా తిరగొచ్చు, అన్నీ చేయొచ్చు కానీ పూజా కార్యక్రమాల జోలికైతే వెళ్ళకూడదు. ఎన్ని రోజులైనా కానీ అవుతూ ఉండేటప్పుడు. సో, దీనికి మనము ఇక టాపిక్‌లోకొచ్చేస్తే మెయిన్‌లీ మనకి పీరియడ్స్ వచ్చిన రోజు నుండి కూడా రెస్ట్‌లో ఉన్నా కూడా కొంచెం కొంచెం ఇంటర్వెల్స్‌లో వాకింగ్ అయితే చేయాల్సిందే. కంపల్సరీ చేయాలి. అలా చేయడం వల్ల ఏంటంటే బాడీకి కదలిక ఇవ్వడం వలన ఏంటి అనంటే అక్కడ మనకి బయటికెళ్ళిపోవాల్సిన వేస్ట్ ఏదైతే ఉందో అది తొందరగా బయటకొచ్చేస్తదనమాట. మనము సపోర్ట్ ఇచ్చినట్టు అవుతది. రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే ఎక్సర్సైజ్ కూడా చేయొచ్చు. చిన్నపాటి ఎక్సర్సైజెస్ చేయొచ్చు. లేదు. ఎక్సర్సైజ్ అలవాటేం లేదు అన్నా కూడా రెగ్యులర్‌గా అసలు వాకింగ్ అలవాటున్నా లేకపోయినా కూడా ఈ టైంలో మాత్రం వాకింగ్ చేస్తూ ఉంటే ఏంటంటే బాడీ మూవ్‌మెంట్ వలన కదలికుండేసి బయటకొచ్చేయాల్సింది ఆ లైనిన్ ఏదైతే ఉంటదో ఆ షెడ్ రిమూవ్ అవ్వాల్సింది గూడా మనము సపోర్ట్ ఇచ్చినట్టు అవుతది. సో, తొందరగా కంప్లీట్ చేసుకోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయన్నమాట. మొత్తం అంతా బయటికెళ్ళిపోయింది అనంటే ఇంక అవ్వడానికి ఏం లేదు గదా! ఇంకా క్లోజ్ అయిపోతది గదా! సో, వాకింగ్ అనేది మేజర్ రోల్ అయితే ప్లే చేస్తుంది. ఇంకోటొచ్చేసి యోగా కూడా చేయొచ్చు. యోగా అలవాటున్న వాళ్ళు కొన్ని చిన్న చిన్న ఆసనాలు కొన్ని ఉంటాయి. వాళ్ళకి తెలుస్తాయి ఇవి.
అలాంటి ఆసనాలు వేసుకోవచ్చు. దానివల్ల కూడా చాలా హెల్ప్ అవుతది. చాలా తొందరగా మొత్తం అంతా కూడా క్లీన్ అయిపోతుందనమాట. అదొకటి మెయిన్‌గా బాడీకి మూవ్‌మెంట్ ఉండాలి. రెండోదొచ్చేసి వాటర్. అస్సలు డీహైడ్రేట్ అవ్వకూడదు. తాగుతూనే ఉండాలనమాట వాటర్. ఒక్కసారిగా ఎక్కువ నీళ్లు తాగేస్తే ఏంటంటే యూరిన్‌కెళ్ళాల్సొస్తది. అట్లా కాకుండా ఇంటర్వెల్స్‌లో కొంచెం సిప్ చేసుకుంటూ ఎప్పుడు నీళ్లు తాగుతూనే ఉండాలనమాట. దానివల్ల ఏంటంటే కడుపు నొప్పి ఇట్లాంటివేమీ రాకుండా ఉంటాయి. అట్లా నీళ్లు తాగడం వల్ల హ్మ్, ఫ్రీక్వెంట్‌గా బాత్రూమ్‌కెళ్ళాల్సొచ్చినా కూడా విసుక్కోకుండా నీళ్లు తాగుతూనే ఉండాలి. దానివల్ల కూడా తొందరగా మనకి కంప్లీట్ అయిపోతదనమాట. బయటకొచ్చేయాల్సిన వేస్ట్ అంతా తొందరగా ఎళ్ళిపోతది. కొంచెం వితిన్ షార్ట్ పీరియడ్‌లోనే వెళ్ళిపోతుంది. ఎప్పుడు రెస్టే తీసుకుంటాను అని చెప్పేసి పడుకోనే ఉంటే ఏంటంటే ఎక్స్‌టెండ్ అయిపోతది. ఎక్కువ రోజులు పడతదనమాట క్లీనింగ్‌కి. కొంచెము స్లో వాకింగే. మనమేమి చెమటలు పట్టేలాగా, స్ట్రెస్ ఫీల్ అయ్యేలాగా అంత కష్టపడనక్కర్లేదు. కళ్ళు తిరిగి పడిపోయేలాగా. స్లో వాకింగే చాలు. ఎంత చేయగలమో అంతే చాలు. దాంతో తొందరగా క్లోజ్ అయిపోతుంది. సో, తినకూడనివి ఆ టైంలో తినకూడనివి ఏంటంటే ఫస్ట్ డే, సెకండ్ డే తిన్నా పర్వాలేదు గానీ, ఆ సెకండ్ డే ఈవినింగ్ ఆర్ థర్డ్ డే నుండి తినకూడనివి ఏంటి అనంటే స్వీట్ తినకూడదు. స్వీట్‌లో కూడా ఎస్పెషల్లీ మనము బెల్లం అనేది అస్సలు తీసుకోకూడదు. చాలా ఎక్కువుంటదనమాట ఫ్లో. అలాగే మ్యాంగో సీజన్‌లో మ్యాంగో తీసుకోకూడదు. పప్పాయ తీసుకోకూడదు. పైనాపిల్ అలాగే పనస్తోనలుంటాయి కదా! జాక్ ఫ్రూట్ అది తీసుకున్నా కూడా ఎక్స్‌టెండ్ అయిపోతది. అనవసరంగా బ్లీడింగ్ ఎక్కువ రోజులు పోతూ ఉంటది. సేమ్ డే అయినా కూడా అవ్వాల్సిన దానికన్నా ఎక్కువైపోతూ ఉంటదనమాట. సో, స్వీట్స్, ఈ ఫ్రూట్స్ ఇవి అవాయిడ్ చేసేయాలి కంపల్సరీ. అండ్ కర్రీస్‌లోకి మీల్స్ విషయంలోకొచ్చేసరికి ఏంటంటే రసమని, ఉలవచారు, ఇంకా కిడ్నీ బీన్స్, బీట్రూట్ ఇవి ఉన్నాయి. వీటి వలన కూడా ఎక్కువగా అయిపోతుంది. ఎక్స్‌టెండ్ అవుతది ఎక్కువ రోజులు అని అంటారు. సో, ఆ 4 రోజులు అవి కూడా అవాయిడ్ చేసుకోవడం మంచిదనమాట. ఇంకా మనం తీసుకోవాల్సినవి, తినాల్సినవి ఏంటి అనంటే ఫ్రూట్స్ అంటే ఏవో ఎగ్జాటిక్ ఫ్రూట్స్ కాస్ట్‌లీవి అట్లా కూడా అక్కర్లేదు. మనకి రెగ్యులర్‌గా దొరికే అరటి పళ్ళని, జామ పళ్ళని, రేగికాయలని ఏవుంటే అవి మనకి అవైలబుల్‌గా ఏవున్నాయో ఆ ప్రతి ఫ్రూట్‌లోనూ మంచి మంచి న్యూట్రియంట్సే ఉంటాయన్నమాట. ఎగ్జాటిక్ ఫ్రూట్స్, ఇంపోర్టెడ్ ఫ్రూట్స్‌లోనే ఉంటాయి అనేదేమీ లేదు. మన లోకల్ ఫ్రూట్స్ అయినా కానీ అవైలబుల్‌గా ఉన్న ఫ్రూట్స్ తీసుకోవాలి. ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ తీసుకోవాలి. నాన్ వెజ్ కూడా ఆ రోజుల్లో అవాయిడ్ చేయడం మంచిదనమాట. ఫైబర్ వెజిటబుల్స్ అంటే మనకి అన్నీ వస్తాయి గదా! మనకి కూర అరటికాయలని జెప్పేసి, బీరకాయలని ఇట్లా ఉంటాయి గదా! మనకి అన్నీ గూడా మోస్ట్‌లీ వెజిటబుల్స్ అండ్ లీఫీ వెజిటబుల్స్ ఆకుకూరలు అన్నీ గూడా ఫైబర్ రిచ్చే గదా! సో, అవి తీసుకోవడం మంచిదనమాట. అవి కూడా చాలా బాగా హెల్ప్ చేస్తాయి తొందరగా కంక్లూడ్ అయిపోవడానికి. సో, ఇవి పాటిస్తూ కాస్త స్లీప్ ఇవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నాము అనుకోండి 6 రోజులు, 7 రోజులు ఎక్స్‌టెండ్ అయ్యే వాళ్ళకి కూడా 3, 4 డేస్‌లోనే ఫోర్త్ డే అయితే కంప్లీట్ అయిపోతది ఖచ్చితంగా ఇంకసలు. అంత ఫ్లెక్సిబిలిటీ ఉంటదనమాట మనం తీసుకునే ఈ జాగ్రత్తల్లో. స్వీట్ అవాయిడ్ చేయడము, లిస్ట్ ఔట్ చేసిన ఫ్రూట్స్ అవాయిడ్ చేయడము, అస్సలు పొరపాటున ఒక్క ముక్క కూడా తినకూడదు. ఎక్కువైపోతది. ఆ ఫ్రూట్స్ కానీ తీసుకున్నాము అనన్నా, స్వీట్ తీసుకున్నాము అనన్నా. మెయిన్‌లీ అవాయిడ్ చేయడము, ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ తినడము, ఫుల్‌గా వాటర్ తాగుతూ ఉండడం, బాడీకైతే కదలికివ్వడం అనమాట. స్లో వాకింగ్ చేసుకుంటూ ఉంటే కూడా క్లియర్ అయిపోతుంది. చాలా ఫ్రీ అయిపోవచ్చు. 1, 2 డేస్‌లోనే అసలు క్లీన్ అయిపోవాల్సింది మొత్తం అయిపోతది. థర్డ్ డే ఆర్ ఫోర్త్ డే, హాఫ్ డే కొంచెం కొంచెం ఏదన్నా ఉంటే అవుతుంది. ఇంక అంతే అక్కడితో ఆగిపోతది. సో, ఈ జాగ్రత్తలు తీసుకొని తొందరగా పీరియడ్ ఎండ్ చేసుకొని హ్యాపీగా ఉంటారనుకుంటున్నాను. ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా హెల్ప్ అవుతది అందరికీ కూడా.